ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి దోచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చేది. ఈ వీడియోలో విజయ్ తలపతి గారి చివరి సినిమా జననాయకన్ సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ సినిమా ఈ రోజు ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇంకా ఇండియన్ మార్కెట్ నుంచి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరుగుతుంది, ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగింది, ఈ సినిమా బడ్జెట్ ఎంత, అండ్ సినిమా రిలీజ్ కు ముందే ప్రీ బిజినెస్ ద్వారా ఇంకా క్రిటికల్ రైట్స్ ఎంతకు సేల్ కావడం జరిగింది, సినిమా రిలీజ్ కు ముందే లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే మన అయ్యగారి లెనిన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 13 రోజుల్లో లలిత్ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి, వీడియోకి లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా మన అయ్యగారి సినిమా మురళీకృష్ణ దర్శకత్వంలో అఖిల్ అఖిలేని ప్రధాన పాత్రలో నటించిన సినిమా లెనిన్ చాలా రోజుల తర్వాత అయ్యగారికి ఒక సాలిడ్ సక్సెస్ పడిందని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా 100 కోట్ల సినిమాగా నిలవడానికి కొద్దిగా దగ్గరగా అయితే ఉంది. మరి ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందించడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 100 కోట్ల రూపాయలు. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిపి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత అఖిల్కి ఒక మంచి హిట్ అయితే పడింది అనిపించింది. సో ఫైనల్లీ ఈ సినిమా 13 రోజుల్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి 13 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధమైన కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 89 కోట్ల 12 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 13వ రోజు అంటే నిన్నటి రోజు ఈ సినిమాకి ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 65 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 91 లక్షల రూపాయలని సొంతం చేసుకొని మురళీకృష్ణ దర్శకత్వంలో అఖిల్ అఖిలేని భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన లెనిన్ సినిమా మొదటి 13 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 90 కోట్ల 3 లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఇంకొక 10 కోట్ల రూపాయలని వసూలు చేస్తే అయ్యగారి కెరియర్లో మొదటి 100 కోట్ల సినిమాగా ఈ సినిమా నిలవబోతుంది. సో వసూలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కాకపోతే జననాయకన్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది, ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిగా కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. మరి ఫైనల్గా అఖిల్ నటించిన లెనిన్ సినిమా ఇంకో 10 కోట్ల రూపాయలను వసూలు చేసి ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫైనల్లీ విజయ్ తలపతి గారి చివరి సినిమా జననాయకన్. ఈ సినిమా బేసిక్గా జనవరిలో రిలీజ్ కావాలి. జనవరి 9వ తారీఖున ఏ రోజైతే రాజాసాబ్ సినిమా వచ్చిందో అదే రోజు ఈ సినిమా రిలీజ్ కావాలి. కాకపోతే సెన్సార్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా అయితే పోస్ట్పోన్ కావడం జరిగింది. ఫైనల్లీ 6 మంత్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత జూలై 23వ తారీఖున అంటే ఈ రోజున మన ముందుకైతే ఈ సినిమా రావడం జరిగింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రావడం జరిగింది. కేవీఎం ప్రొడక్షన్స్లో ఈ సినిమా రూపొందడం జరిగింది. ఇందులో విజయ్ తలపతి గారితో పాటు బాబీ డియోల్, పూజా హెగ్డే ఇంకా ప్రకాష్ రాజ్ గారు ప్రధాన పాత్రలు నటించడం జరిగింది. మరి ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగింది, అండ్ మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది, అలాగే ఈ సినిమా బిజినెస్ ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ గురించి మనం 1 by 1 మాట్లాడుకున్నట్టయితే, ముందుగా జననాయకన్ సినిమా వరల్డ్ వైడ్ ఇండియా ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 6500+ స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. 6500 పైగా ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 350 కోట్ల రూపాయలు. చాలా భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందించడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు ఇది భగవత్ కేసర్ రీమేక్ అని చెప్పి, అయినప్పటికీ కూడా చాలా భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ అంటే హక్కుల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఎంతకు సేల్ కావడం జరిగింది ఈ సినిమాకి సంబంధించిన హక్కులు. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో డిజిటల్ రైట్స్ని దాదాపుగా 110 కోట్ల రూపాయలకైతే ఈ సినిమాకి సంబంధించిన హక్కులు సేల్ చేయడం జరిగింది నిర్మాత. తర్వాత వచ్చేసి శాటిలైట్ అంటే ఏవైతే టీవీలో చూపించే రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ వచ్చేసి దాదాపుగా 64 కోట్ల రూపాయలకి సేల్ కావడం జరిగింది. ఆ నెక్స్ట్ వచ్చేసిగా మ్యూజిక్ రైట్స్ అన్ని భాషలకు కలిపి దాదాపుగా 36 కోట్ల రూపాయలకైతే సేల్ కావడం జరిగింది. ఓవరాల్గా డిజిటల్, మ్యూజిక్ ఇంకా శాటిలైట్ మొత్తం కలిపి సినిమా రిలీజ్ ముందే దాదాపుగా 210 కోట్ల రూపాయలని ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ ద్వారా నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి డిజిటల్ శాటిలైట్ మ్యూజిక్ రైట్స్ 210 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. బట్ క్రిటికల్ రైట్స్ ఉంటాయి కదా, మన క్రిటికల్ రైట్స్ ఇండియా ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో ఎంతకు సేల్ కావడం జరిగింది. క్రిటికల్ రైట్స్ వచ్చేసి మన ఇండియాలో అన్ని భాషలు కలిపి ఓవరాల్గా అన్ని భాషలు కలిపి దాదాపుగా 165 కోట్ల రూపాయలకి సేల్ కావడం జరిగింది క్రిటికల్ రైట్స్. ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ ధర పలికింది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపుగా 75 కోట్ల రూపాయలకు ఈ సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ అయితే సేల్ కావడం జరిగింది. ఇక ఓవరాల్గా వరల్డ్ వైడ్ క్రిటికల్ రైట్స్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్, మన ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి ఇప్పటివరకు క్రిటికల్ రైట్స్ దాదాపుగా 240 కోట్ల రూపాయలకి అయితే సేల్ కావడం జరిగింది. సో ఓవరాల్గా క్రిటికల్ రైట్స్ ఇంకా ఏదైతే డిజిటల్, శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ ఉన్నాయో మొత్తం కలిపి టోటల్ బిజినెస్ వచ్చేసి 450 కోట్లు కావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 350 కోట్ల రూపాయలు. అండ్
సినిమా రిలీజ్కి ముందే దాదాపు ఈ బిజినెస్ ఏదైతే ఉందో బిజినెస్ ద్వారా దాదాపుగా 450 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అంటే నిర్మాత సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 100 కోట్ల లాభాల్లో ఉన్నాడు. మరి 100 కోట్ల లాభాల్లో ఉంది, సినిమా హిట్ అయిపోయినంటే అలా ఏం కాదు. క్రిటికల్ రేట్స్ వచ్చేసి 240 కోట్ల వరకు చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ సినిమా మినిమం 350 కోట్లు 400 కోట్ల వరకు వెళ్తే సూపర్ హిట్ యాక్ట్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అండ్ సినిమా ఎలాగో విజయ్ తలపతి గారి చివరి సినిమా కాబట్టి ఈజీగా 500 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. సో ఇదంతా పక్కన పెడితే ఫైనలీ విజయ్ తలపతి గారి జననాయకన్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది, సింపుల్గా స్టేట్ వైజ్గా మాట్లాడుకుందాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఇంకా ఓవర్సీస్ మార్కెట్, నార్త్ ఇండియా మొత్తం ఏ స్టేట్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా విజయ్ తలపతి గారి హోమ్ స్టేట్, సో హోమ్ టౌన్, అలాగే తమిళనాడు. ఇప్పుడు ఆయన హీరోగానే కాకుండా అక్కడ సీఎంగా కూడా ఉన్నారు. సో ఏంటంటే తమిళనాడులో ఈరోజు మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, తమిళనాడు నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 32 కోట్ల రూపాయలని మొదటి రోజు ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూపంలో తమిళనాడులో వసూలు చేస్తుంది. సో తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది, 32 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. రెస్ట్ వచ్చి మన తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది, ఈ సినిమా భగవత్ కేసరి రీమేక్ అయినప్పటికీ కూడా విజయ్ తలపతి గారికి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి మొదటి రోజు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 7 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి అత్యధికంగా కలెక్షన్ వస్తుంది తమిళనాడు తర్వాత కర్ణాటక నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 11 కోట్ల రూపాయలని జననాయక సినిమా వసూలు చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి కేరళ మార్కెట్ నుంచి దాదాపుగా 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో కేరళ మార్కెట్ నుంచి, మలయాళం మార్కెట్ నుంచి ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నార్త్ ఇండియా నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, నార్త్ ఇండియాలో హిందీ వర్షన్ ఇంకా తమిళ వర్షన్ 2 కలిపి రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 2500 స్క్రీన్స్ ఏమో అక్కడ దాదాపుగా చాలా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా నార్త్ ఇండియాలో మొదటి రోజు 3 కోట్ల రూపాయలని సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అక్కడ ఈ సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వచ్చి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వచ్చిందా, నార్త్ ఇండియాలో ఇంకా కలెక్షన్స్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. ఓవరాల్గా టోటల్ అన్ని భాషల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 58 కోట్ల రూపాయలని ఈ సినిమా ఈరోజు ఇండియాలో మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. నెక్స్ట్ వచ్చి విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి సాలిడ్ రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది విజయ్ తలపతి కాబట్టి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్లీ హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నడిచిన జననాయకన్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 103 కోట్ల రూపాయలని అయితే ఈ సినిమా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే మొదటి రోజు ఈ సినిమా 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రేపు ఎలాగో శుక్రవారం తర్వాత వీకెండ్స్ వస్తున్నాయి, శనివారం, ఆదివారం వస్తుంది. కాబట్టి ఈ మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఈజీగా 350 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. సో లాంగ్ రన్ లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ దిశగా దూసుకెళ్ళాలి. రాజకీయాల్లో ఎలాంటి సక్సెస్ అందుకోవడం జరిగిందో ఈ సినిమాతో కూడా మంచి అలాంటి సక్సెస్ అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇది విజయ్ తలపతి గారి చివరి సినిమా కాబట్టి. ఫైనల్గా ఇదనమాట అఖిల్ నటించిన లెనిన్ సినిమాకి సంబంధించి 13 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్, అలాగే విజయ్ తలపతి గారు నటించిన జననాయకన్ మూవీకి సంబంధించి Day 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో జననాయకన్ సినిమా మీలో ఎవరైనా చూస్తుంటే సినిమా మీకు ఏ విధంగా అనిపిస్తే మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.